ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఇంట్లో ఉన్న వైన్ మొత్తం ఎవరైనా తాగేస్తే నేను మీ సిటీని వదిలేసి అంటే ఏం డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతా అని చెప్తున్నాంట. ఫస్ట్ టైం కని చూడడం ఒక అతన్ని. సుడిగాడి సినిమాలో వాళ్ళు ఒక స్లమ్లో నుంచి ఒక పెద్ద ఇంట్లోకి వెళ్తారు కదా, అట్లే ఉంది సేమ్. చూడడానికి చాలా చిన్న. ఇవన్నీ కొత్తలే. హలో నమస్తే అండ్ వీగెట్స్. ఇలా పొద్దుగా లేవగానే బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ తినాలా లేకపోతే డైరెక్ట్గా లంచ్ చేసేద్దామని ఆలోచించుకున్న గ్యాప్లో మా ఫ్రెండ్ గారు కాల్ చేసిండు అనమాట. కాల్ చేసి మేము ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం ఈరోజు రౌతన్బర్గ్ అనే విలేజ్కి, నువ్వు వస్తావా రావా అని అడిగారు. సో ఎట్లాగో మనకి పార్ట్ టైం లేదు, సో అందుకే వస్తా అని చెప్పేసిన. అండ్ ఇది వచ్చేసి మనకి దగ్గరలోనే ఒక 1.5 hour డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది అంట. అంటే ఓల్డ్ ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయంట, చాలా ఓల్డ్ సిటీ అంట. వెళ్ళి చూసేద్దాం ఇవాళ. ఇదే అనమాట మేము వెళ్తున్న ట్రైన్. సో ఇక్కడ ట్రైన్లో ఏంటంటే సైకిల్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే సైకిల్స్ కోసం సపరేట్గా ఇక్కడ ఇంత ప్లేస్ ఉంటుంది, ఓన్లీ సైకిల్స్కి మాత్రమే. సంథింగ్ టికెట్ ఒకటి కొనుక్కోవాలి ఇక్కడ సైకిల్స్ కోసం. అండ్ వాష్రూమ్స్ ఉంటాయి. ఈరోజు మేము ఎవరెవరు వెళ్తున్నామో ఇప్పుడు చూపిస్తా. యామియా, ప్రహాస్, రోహన్, రిక్తో. ఇప్పుడే దిగినాం అనమాట రౌతన్బర్గ్లో. సో ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు ఫస్ట్. సో ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అంటే 5 to 6 ప్లేసెస్. సో ఒక్కొక్కటి వెళ్దామని ప్లాన్ చేసినాం. ఫస్ట్ ఏమైనా తినాలి, ఆకలిస్తుంది. మార్నింగ్ జస్ట్ ఒక బ్రెడ్ తినేసి వచ్చేసినాం. కడుపులో ఏమైనా వేద్దామని ఇక్కడ కాఫ్లాండ్కి వచ్చేసినాం. కాఫ్లాండ్లో సంథింగ్ బ్రెడ్స్ ఏముంటాయి, ఎక్కడ పోయిన బ్రెడ్సే ఉండేది. సో ఇవన్నీ రకరకాల బ్రెడ్స్ అనమాట. మొత్తం ఇక్కడ బ్రెడ్స్ తినే బతికేస్తారు జనాలు మొత్తం. ఎంత సంపాదించే లాభం వన్నం లేదు అతవలకి. నేను ఎక్కువగా తినేది ఇదనమాట, క్రొసాంట్స్ ఎక్కువ తింటా నేను. ఇక్కడ కొంచెం బాగుంటాయి అన్నిట్లల్లో. ఇది బ్రెడ్ కట్టర్ అనమాట. అంటే బ్రెడ్ ఇలా పెడితే మనం కట్ చేసుకోవడానికి ఉంటుంది. మనం ఒక కాఫీ తీసుకుందాం. ఒక కాఫీ తాగిన తర్వాత ఎనర్జీ వచ్చిందనమాట. ఫస్ట్ మార్క్ ప్లాట్స్ అనే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. పొద్దున్న తాత మంది ఇస్తుండు. ఈ రౌతన్బర్గ్ అనేది చాలా ఓల్డ్ విలేజ్ అనమాట. అరౌండ్ 13th century ఈ విలేజ్ అనేది బిల్డ్ చేశారు. ఈ విలేజ్ చుట్టూ ఒక వాల్ ఉంటుంది అనమాట. ఈ వాల్ లోపడే ఈ విలేజ్ మొత్తం కట్టారు. ఈ విలేజ్ అంతా మొత్తం పాత గోడలు, పాత బిల్డింగ్స్ ఉన్నాయి మొత్తం. ఒక గోల్కొండ కోటకు పోతే ఎట్లా ఒక ఫీలింగ్ వస్తుందో సేమ్ నాకు అదే ఫీలింగ్ వచ్చింది. సో ఇది వాల్ అనమాట, ఈ టవర్ వాల్ అంట. పైకి ఎక్కుదాం, ఏముంది అసలుకి. టవర్ ఈజ్ క్లోజ్డ్. పైకి ఎక్కలమా? ఎక్కొచ్చు. ఈ ఫోర్ట్ చుట్టూ ఉన్న వాల్ ఇది. సో మన ఈ వాల్ చుట్టూ మొత్తం పైన నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇది చూడడానికి మొత్తం పాత, మన ఊళ్ళల్లో పాత ఇల్లులు ఎట్లుంటాయో అట్లనే ఉన్నాయి సేమ్. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంతకుముందు ఇట్లనే ఉండేది మొత్తం. ఈ గోడలు, ఈ దూలాలు, కానీ చాలా బాగుంది చూడడానికి మాత్రం. ఇక్కడ బ్రో, ఇట్ ఈస్ చైనీస్ ఆర్ జపనీస్? Japanese. It's actually my hometown, actually. This one? Can you read this? Osaka-fu Sakaishi. Means? It's my hometown. It's just Osaka city. It's a prefecture. Okay. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎతమేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఈ వాల్ మొత్తం ఒక 4 kilometers ఉందంట. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఒక 1 kilometer నడిచినాం, కానీ మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే మొత్తం 4 kilometers నడిచి మళ్ళీ ఇక్కడికి రావాలంటే చాలా టైం పట్టిద్ది. సో మళ్ళీ మేము వెనకాలకి వెళ్దామని డిసైడ్ అయిపోయినాం. మొత్తం నేరోగా ఉన్నాయి చాలా. జస్ట్ జాగ్రత్త మాత్రం కిందే డైరెక్ట్, మనం దిగని అవసరం కూడా లేదనమాట. రౌతన్బర్గ్ అనే విలేజ్ ఓన్లీ ఆర్కిటెక్చర్కి బాగా ఫేమస్ అనమాట. అంటే ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, అక్కడ ఆ ఇల్లు మొత్తం టింబర్ అనే వుడ్తో కట్టారు. సో ఇక్కడ హౌసెస్ మొత్తం హాఫ్ టింబర్డ్ హౌసెస్ అంటారు.
అంటే ఈ స్ట్రక్చర్ మొత్తం ఫస్ట్ ఈ టింబర్ అనే వుడ్ పెట్టి దాని మధ్యలో ఈ బ్రిక్స్ ఇంకా సిమెంట్ ఇవి వీటితో కడతారంట. సో మ్యాక్సిమం ఇక్కడ ఇల్లులన్నీ సగం చెక్కతో అండ్ సగం స్టోన్తో ఉంటాయంట. మ్యాక్సిమం 70% ఆఫ్ ద హౌసెస్ ఇప్పుడు నేను చూసినంత వరకు అయితే అన్నీ ఈ టింబర్ అండ్ ఈ స్టోన్తో మిక్స్ అయి ఉన్నాయి. సో దానికి ఈ విలేజ్ చాలా ఫేమస్ అండ్ దీని మీద చాలా వార్స్ జరిగినాయి అంట ఈ విలేజ్ మీద. సో దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడే మార్క్ ప్లాట్స్ అనే ప్లేస్కి వచ్చినాం అనమాట. అంటే దీన్ని ర్యాత్ హౌస్ అంటారు, ఎదురుగా కనిపిస్తుంది దాన్ని. లైక్ ఇది ఒక సిటీ సెంటర్ లాంటిది. ఇది సిటీ మ్యాప్ అనమాట. ఇందాక మీకు చెప్పాను కదా వాల్ 4 కిలోమీటర్స్ ఉంటుందని. సో ఇదే అనమాట ఆ వాల్. ఈ సిటీ చుట్టూ ఈ వాల్ ఉంటుంది అరౌండ్ 4 కిలోమీటర్స్ దాకా. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న మార్క్ ప్లాట్స్ దగ్గర. సో ఇంకా ఇవన్నీ కవర్ చేసేవి ఉన్నాయి. ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే నార్మల్గా ఒక ఓల్డ్ సిటీ అనుకున్నా కానీ ఇంత గ్రాండ్గా ఇంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్తో ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. చూడడం అది చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇంకొక టవర్ హాల్ బ్రో అదేంటిది? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టవర్ హౌస్ అనే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. అంటే అక్కడ నుంచి మనం సిటీ మొత్తం చూడొచ్చు అనమాట. అంటే పైకి ఎక్కుతున్నాం. ఎంట్రన్స్ ఉంది ఒక €4, కానీ కింద టికెట్ తీసుకోవడానికి ఎవరు లేరు. పైన ఉంటుంది అనుకుంటున్నాం మేబీ. మాత్రం చాలా చిన్నగా ఉంది. ఎక్కడ పడుతున్నా నాకు భయం అవుతుంది. లైక్ షూ సైజ్, నా షూ ఎంత ఉందో చూడండి. దీంట్లో హాఫ్ ఉంది. కానీ ఎక్కుతానే మాత్రం క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంది. మొత్తం చాలా చిన్నగా ఉంది. నేనే దూరుతున్నా. టికెట్ తీసుకున్నాను అనమాట. లైక్ €4 ఒక టికెట్. కష్టపడుతున్నారు మా వాళ్ళు పైకి ఎక్కడానికి. ఇంత కష్టపడి ఎక్కిన దానికి ఈ వర్తుంది. ఇది మాత్రం లేదు పైనుంచి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. So good. Scary. No, Most come places. I'm pissing my pants. You climb towers, yeah. Nice. Okay, I'm going to I think I'm gonna fall. All the way. You're not going down. Yeah. 52 meters. Nice. ఎక్కేటప్పుడు అంత ఈజీగా ఉంది కానీ దిగేయడం ఇంకా కష్టంగా ఉంది. కొంచెం మిస్ అయిన కిందికే. టికెట్ €4 కానీ €4కి వర్త్ ఉంది ఈ టవర్ మాత్రం. ఫైనల్లీ కొంచెం స్టెప్స్ కొంచెం తక్కువ ఉన్న ప్లేస్కి వచ్చేసినాం. వా, బయటికి రాగానే చాలా ప్రశాంతంగా ఉంది. We have to go from there. వేర్ Let's go somewhere else. నెక్స్ట్ వేర్ వీఆర్ గోయింగ్? We'll go to the photo spots. Instagram. ఫోటోస్. యా, ఓకే. Bye bye. Ciao, ciao. ఇక్కడ ఒక వ్యాన్ ఉంది, లైక్ గిఫ్ట్స్ వ్యాన్ లెక్క ఉంది సంథింగ్. ఇది ట్రాన్స్లేట్ చేయాలి ఏందో నాకు కూడా తెలియదు. కానీ వ్యాన్ మాత్రం మామూలు లేదు. లైక్ వింటేజ్ వ్యాన్ సంథింగ్. క్రిస్మస్ గిఫ్ట్స్ లెక్క ఉన్నాయి లోపల. వెళ్ళి చూద్దాం. లోపల మొత్తం క్రిస్మస్ తాతే ఉండు. వెల్కమ్ అంటే జర్మన్లో వెల్కమ్ అని అర్థం. Actually, it looks good. How much is it? వాళ్ళ గ్రాండ్ మార్క్ తీసుకుండంట. లైక్ ఫ్యూ డేస్లో తను జపాన్ వెళ్తుండు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం తీసుకుంటుండు గిఫ్ట్స్.
ఎంత ఉన్నాయి? €6. హౌ మచ్? Not bad. It will break. Yeah, it will be. హౌ మచ్? For €6. €6 అంటే 600 ఆల్మోస్ట్. Expensive, no? This one is expensive. 118. Should we get one? €2. చాలా వరకు ఎవరు కొనట్లే, అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. మొత్తం క్రిస్మస్ తాతే, అన్నిటిలో క్రిస్మస్ తాతే ఉండదు. ఒక క్రిస్మస్ ట్రీ ఉంది, క్రేజీ ఉంది అనమాట, మొత్తం లైట్స్తో. ఇప్పుడు మేము వెళ్ళింది చూడడానికి ఇంత చిన్నగా ఉంది, కానీ లోపల మాత్రం చాలా పెద్దగా ఉంది. అంటే ఇది సుడిగాడి సినిమాలో వాళ్ళు ఒక స్లమ్లో నుంచి ఒక పెద్ద ఇంట్లోకి వెళ్తారు కదా, అట్లే ఉంది సేమ్. చూడడానికి చాలా చిన్నది, కానీ లోపల మాత్రం ఇంకా కిందికి వెళ్తా ఉంటే ఇంకెళ్తా ఉంది. అన్నీ మొత్తం గిఫ్ట్సే, లైక్ క్రిస్మస్ గిఫ్ట్సే అన్నీ. సో అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, ఏమైనా తీసుకుందాం అనుకున్నా కొంచెం గుర్తు కోసం, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. అంటే ఒకటి కూడా €5 బిలో లేవు, మొత్తం €5 ఏమైనా ఉన్నాయి. లోపలన్నీ స్పాట్స్ ఉన్నాయంటే చూడడానికి వచ్చినాం. లైక్ అప్పట్లో పాతకాలంలో వాడే కత్తులు, అంటే వార్ టైంలో వాడే ఎక్విప్మెంట్ మొత్తం ఉన్నాయంట. సో ఇవన్నీ కత్తులే, ముట్టుకోవచ్చలేదు తెలియదు. ఇవన్నీ చాలా సినిమాలు చూస్తుంటాం, లైక్ నాకు కూడా గుర్తులేదు, ఏదో సినిమాలు చూసిన దీన్ని. చాలా రకాల కత్తులు ఉన్నాయి, ఆల్మోస్ట్ 4,000 అంట ఈ కత్తి, €40 ఉంది. నిజంగా మనుషులు అనుకుని ఒకసారి సడన్గా చూసి మ్యాన్. యు నో మార్షల్ ఆర్ట్స్? కత్తులతో పాటు గన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం గన్ చూడడం, ఒక గన్. క్రేజీ ఉంది మాత్రం. గన్స్ మాత్రం బాగున్నాయి, చాలా ఉన్నాయి. లైక్ ఇప్పటి వాడే కాదు ఇవన్నీ, నాకు తెలిసి ఆల్మోస్ట్ అప్పుడు వరల్డ్ వార్ అప్పుడు వాడే అనుకుంటున్నా, లేకపోతే దానికంటే ముందు కూడా తెలియదు నాకు. ప్రహాస్, వన్స్ వేర్ దిస్ 150. ఇక్కడ బియర్ క్యాన్స్ ఉన్నాయి అన్నమాట, ఇవన్నీ బియర్సే, లైక్ రోథన్బర్గ్ బియర్స్. లైక్ ఇక్కడ ఏంటంటే ప్రతి సిటీకి ఆ సిటీ పేరుతో బియర్స్ ఉంటాయి ఇక్కడ. సో నాకు తెలిసి ఎంత €2.5 అండ్ లైక్ ₹250 ఈచ్ బీర్ వచ్చేసి. నా బాధలన్నీ ఈ బ్రోతో చెప్పుకుంటున్నాను అనమాట, అంటే ఈ బ్రో అన్న కనీసం నా బాధలు ఇంటడని. My name is Maximus Decimus Meridius. My name or the next. వీటిని స్నోబాల్స్ అంటారు అనమాట. ఇక్కడ ఫేమస్ స్నాక్, లైక్ బ్రెడ్ లెక్కనే ఉంటుంది ఇది. ఒకటి ట్రై చేద్దామని వచ్చినాం. This is sugar bowl. Yeah. Unboxing it. హౌ ఇస్ ఇట్? ఈ ప్లేస్ వచ్చేసి ఈ సిటీలోనే ఫేమస్ ఫోటోగ్రాఫర్ ప్లేస్. సో ఫస్ట్ ఈ సిటీ గురించి సెర్చ్ చేస్తే వచ్చే ఫస్ట్ ఫోటో ఇదే, అంటే ఇక్కడ తీసింది వస్తుంది అనమాట. లైక్ ఇలాంటిదే సేమ్ స్ట్రక్చర్ మీ ఉండే సిటీలో కూడా ఉంది. లైక్ దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి కట్టిరో తెలియదు మరి, కానీ సేమ్ ఎగ్జాక్ట్గా మా సిటీలో ఉన్నట్లే ఉంది ఇది చూడడానికి మాత్రం. ఈ సిటీకి ఒక ఫన్నీ స్టోరీ ఉందన్నమాట. ఏంటంటే ఈ సిటీ మొత్తం ఇక్కడ ఉండే వాళ్ళే నిర్మించుకురు, అంటే ఏ రాజు పరిపాలన కింద లేకుండా. ఒకరోజు ఈ సిటీని డిస్ట్రాయ్ చేయడానికి ఒక ఎనిమీ జర్నల్ వచ్చిందంట ఇక్కడికి. సో వచ్చినప్పుడు ఇక్కడ ఒక పెద్ద వైన్ ట్యాంక్ ఉండేదంట. సో దాన్ని చూసి దీంట్లో ఉన్న వైన్ మొత్తం ఎవరైనా తాగేస్తే నేను మీ సిటీని వదిలేసి, అంటే ఏం డిస్ట్రాయ్ చేయకుండా వెళ్ళిపోతా అని చెప్తారంట. సో ఒకరు ముందుకు వచ్చి ఆ డ్రమ్లో ఉన్న వైన్ మొత్తం ఒక్కసారే తాగేస్తాడంట. సో ఇచ్చిన మాట ప్రకారం ఈ సిటీని ఏం డిస్ట్రాయ్ చేయకుండా వెళ్ళిపోతాడంట. సో అప్పటి నుంచి ఇక్కడ వైన్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా. వాడు తాగిన వైన్ వల్ల ఈ సిటీ బతికింది. ఇప్పటిదాకా తిరిగి గార్డెన్కి వచ్చినాం ఇప్పుడే, ఎక్కువసేపు రెస్ట్ తీసుకుందామని. ఇక్కడ గార్డెన్ కూడా చాలా పెద్దగా ఉంది.
ఇక ఇదే అనమాట గార్డెన్. ఎండ ఈరోజు చాలా ఉంది, ఈరోజు చాలా ఎండ కొడుతుంది. ముగ్గురితో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏం మాట్లాడినా వీళ్ళు ముగ్గురికి అర్థం కాదు, ఎందుకంటే ముగ్గురు తెలుగు రాదు. వాడేమో జపనీసు, వీడేమో కొంకణి, వీడేమో కన్నడ. సో ముగ్గురు 3 లాంగ్వేజెస్. ఈ బ్రో చూడ్డానికి ఇంత చిన్నగా బక్కగా కనిపిస్తాడు కానీ మార్షల్ ఆర్ట్స్. You don't have to say that. He looks what he said? This guy looks so small. Yeah, chinnayod. యూ నో ద వర్డ్స్. Yeah, I know. He said small. You look small. Can I take the phone? యా, నేను అన్న వర్డ్స్ వీళ్ళు పసిగట్టేసారు. అంటే వాడు కన్నడ కదా, కొంచెం తెలుగుకి సిమిలర్ ఉంటుంది కాబట్టి నన్ను పసిగట్టేసింది నా వర్డ్స్. ఈ ప్లేస్ చూస్తుంటే కొంచెం ఇక్కడే పడుకోబోద్ది అవుతుంది. ఆహా, మార్నింగ్ నుంచి తిరిగి కాళ్ళు బాగా రొప్పులేస్తున్నాయి. Lay down. Do something. లైక్ ఈ సిటీని World War II కూడా దీన్ని డిస్ట్రాయ్ చేద్దామని చూసిరంట, కానీ అప్పుడు దీని చుట్టూ ఫాగ్ ఉండడం వల్ల ఆ ప్లేన్స్కి ఈ సిటీ అనేది కనపడకుండా ఉండి దీన్ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేకపోయారంట అప్పుడు. సో దానివల్ల ఇది బతికిపోయింది. సో ఇలాంటి ఇక్కడ చాలా వార్స్ జరిగినాయి అంట. అంటే చాలా ఇళ్ళని చాలా డిస్ట్రాయ్ చేసి మళ్ళా కట్టడం, ఇలా చాలా జరిగిందనమాట ఇక్కడ. ప్రజెంట్ ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం. సో ఇటు వెళ్దామని చూస్తున్నాం, కానీ రోడ్డు ఉందో లేదో తెలవట్లేదు. కానీ మా వాళ్ళు చూడ్డానికి వెళ్ళిన్నారు. చాలా దూరం నడుచుకుంటూ వచ్చినాం అక్కడి నుంచి. కానీ ఓన్లీ ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, మేము అనుకున్న ప్లేస్ లేదు. చూద్దాం అక్కడి నుంచి వ్యూ అన్న బాగుందో. మొత్తం ఫారెస్ట్ ఉంది. ఇక్కడ ఏదో మ్యాప్ ఉంది. ఈరోజు రాతన్బర్గ్లో మొత్తం అన్ని ప్లేసెస్ చూసేసినాం అనమాట. సో అంటే ఈరోజు ట్రిప్ ఒక పర్ఫెక్ట్ ట్రిప్ లెక్క అనిపించింది, ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళాం. అండ్ ఇలా వెదర్ కూడా మాకు కొంచెం సహకరించింది, వర్షం కూడా ఏం పడలేదు. లాస్ట్ ట్రిప్కి వెళ్ళినప్పుడు వర్షం వల్ల మొత్తం ట్రిప్ అంతా స్పాయిల్ అయిపోయింది. ఇక్కడ గార్డెన్లో కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినాం అనమాట. అంటే మళ్ళీ మార్క్ ప్లాట్స్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి మళ్ళీ మేము బ్యానఫ్కి వెళ్దామని ప్లాన్ చేసినాం. సో ఈ ట్రిప్ అంతా బాగానే జరిగింది. అండ్ కంటెంట్ కూడా బాగా వచ్చింది అనుకుంటున్నా నేను, ఎందుకంటే ఈరోజు చాలా ప్లేసెస్ కవర్ చేసిన. ముఖ్యంగా ఆ టవర్ది, నాకు ఆ టవర్ చూసింది బాగా నచ్చింది, అంటే పైకి ఎక్కి చూసేది. మీకేం నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో అదనమాట ఈరోజు వీడియో.